తెలంగాణలో దుమారం లేపిన వార్త నైని బొగ్గు టెండర్ల రద్దు. ప్రతిపక్షాలు అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కమిటీ కూడా వేసింది. ఇప్పుడు రాష్ట్ర సర్కారు కొత్త సింగరేణి సీఎండీని నియమించింది. ఇందుకు నైని టెండర్ అంశం ముగిసినట్లేనా? సీఎండీని ఇప్పుడు ఎందుకు మార్చారు? నైని అంశంపై కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చింది? లెట్స్ వాచ్. ఇటీవలే తెలంగాణలో ప్రకంపనలు రేపిన వార్త నైని బొగ్గు టెండర్ల వ్యవహారం. నైని బొగ్గు టెండర్ల విషయంలో పెద్ద అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి తన బావమర్దికి ఇప్పించాలని చూశారని, ఇందుకోసం టెండర్లో పాల్గొనే కంపెనీలను విజిట్ సర్టిఫికెట్ లాంటి కొత్త నిబంధనలు పెట్టి రాకుండా అడ్డుకున్నారని విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ఒకలా ఆరోపణలు చేస్తే, మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో కంపెనీకి చెందిన ఎండీ దీని వెనుక ఉన్నారని వార్తలొచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం నైని బొగ్గు టెండర్లను రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. త్వరలో కొత్త టెండర్లకు సింగరేణి మరోసారి ఆహ్వానిస్తుందని తెలిపారు. ఇక నైని బొగ్గుగని టెండర్ నోటిఫికేషన్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన సరికాదని, అక్రమాలకు దారితీస్తుందని సర్కార్పై ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే టెండర్ల రద్దుపై కూడా పెద్ద దుమారమే రేగింది. ఎలాంటి పొరపాట్లు జరగకపోతే ఎందుకు రద్దు చేశారని విమర్శలొచ్చాయి. దీంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 2 సభ్యుల బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు. ఈ సభ్యులు సింగరేణి భవనానికి వెళ్లి సీఎస్ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై ఆరా తీసి 3 రోజుల్లో ఇక పూర్తిస్థాయి నివేదికను ఇచ్చింది. ఇక ఆ నివేదికలో ఉన్న వివరాలు తెలియాల్సిందే. ఇది అటుమాటగా ఉంచుదాం. అయితే ప్రభుత్వం ఇప్పుడు సింగరేణికి నూతన సీఎండీని నియమించింది. ఇది కూడా ఒక చర్చకు దారితీస్తోంది. నిజానికి నైని బొగ్గుగాని ఆక్షన్లో పాల్గొన్నది అప్పుడు సీఎండీగా ఉన్న బలరాం నాయక్. టెండర్ల నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలోనూ బలరాం నాయకే ఉన్నారు. అయితే బలరాం నాయక్ ఐఆర్ఎస్ నుంచొచ్చారు. 7 ఏళ్లు డిప్యుటేషన్పై సింగరేణిలో పనిచేశారు. ఇటీవలే 2025 డిసెంబర్లో తిరిగి మాతృ విభాగానికి వెళ్లిపోయారు. దీంతో బలరాం నాయక్ స్థానంలో సింగరేణి ఐఏఎస్ కృష్ణభాస్కర్కు సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతలిచ్చింది. కృష్ణభాస్కర్ సైతం 2025 డిసెంబర్ 16న బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నూతన సింగరేణి సీఎండీగా ఐఏఎస్ జ్యోతి బుద్ధప్రకాష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జ్యోతి బుద్ధప్రకాష్ 2002 బ్యాచ్ ఐఏఎస్. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. జ్యోతి బుద్ధప్రకాష్కు ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీడీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో బుద్ధప్రకాష్ని ఇప్పుడు నియమించడం వెనుక ఏమైనా కారణాలున్నాయా? సింగరేణి సంస్థలోనూ పనిచేసిన అనుభవం బుద్ధప్రకాష్కుంది. రానున్న కొత్త టెండర్ల విషయంలో బుద్ధప్రకాష్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? బుద్ధప్రకాష్కి ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాలేంటనే చర్చ మొదలైంది. మొత్తానికి ఒకవైపు ప్రభుత్వంపై విమర్శలు, టెండర్ల రద్దు అంశంపై రగడ. టెండర్ల రద్దుపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కమిటీ వేయడం, ఇంకా ఆ కమిటీ వివరాలు బయటకు రాలేదు. టెండర్లు వేసేది సర్కారు కాదు, సింగరేణి సంస్థనే నియమిస్తుందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పడం, విజిట్ సర్టిఫికెట్ ఏమీ కొత్త కాదని కొందరు చెప్పడం, కేవలం తమ వారి కోసమే ఈ నిబంధన తెచ్చారని ప్రతిపక్షాలు గగ్గోలు చేయడం, ఇన్ని జరిగాయి. కానీ ఇప్పటికీ ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ రాలేదు, ఎలాంటి నివేదిక బయటికి రాలేదు. చూడాలి మరి నూతన సీఎండీ బాధ్యతల తర్వాత సింగరేణిలో ఎలాంటి మార్పులుంటాయో, టెండర్ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.